పట్నంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ సమీపంలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత ఖర్చు నుండి 10 లక్షల రూపాయల వ్యయంతో పోచమ్మ దేవాలయ నిర్మాణం చేపడుతున్నట్లుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని దేవాలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రఖ్యాత శక్తిపీఠమైన రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. రేణుకా ఎల్లమ్మ పోచమ్మ తల్లి దేవాలయాలు అతి పురాతనమైనవని వెల్లడించారు. మరి హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ పూర్వ ప్రముఖులు మరి పాటి మీది పోచమ్మ తల్లి అందరికీ పట్టణానికి ఇలవేల్పు అతి పురాతన దేవాలయము. మరి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు వారి సంత ఖర్చులతోటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పట్టణంలో ప్రజలందరూ ఏ కార్యక్రమం చేసినా మరి తల్లిని దర్శించుకొని వారి మొక్కులను చెల్లించుకొని మరి ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగుతా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇది గవర్నమెంట్ కి సంబంధించిన కాకుండా సొంత ఖర్చుల నుంచి ఆయన సొంత పైసలు ఇక్కడ గుడి కొరకు కేటాయించడం జరిగింది. ఈ రోజు మంత్రి గారు వెమ్లవాడలో గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ఇనాగ్రేషన్ కొరకు అక్కడ ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. మంచి కార్యక్రమం, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఈ యొక్క మంచి అవకాశం ఉంటుంది. రోజు ఈ ఎల్లమ్మ గుడి కాడ చుట్టూ పహారీ కూడా కానివ్వండి, ఇక్కడ షెడ్ వచ్చిన వాళ్ళకి నిర్మాణం కానివ్వండి, అందరికి కూడా ఆయన శాశక్తుల ప్రయత్నం చేసి ₹1 కోట్లతో హేమంతో ఇక్కడ చుట్టూ పహారీ కూడా కట్టడం జరిగింది. అతనికి మా అందరి గౌడ సంఘం తరఫున కానివ్వండి, మా హుస్నాబాద్ ప్రజలందరి తరఫున కానీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి సుమారు 18 కోట్ల రూపాయల వ్యయానికి సంబంధించి కూడా వాళ్ళు ఎస్టిమేషన్లు కూడా తయారు చేసుకోవడం జరిగింది. మాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధిని గౌరవ శ్రీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా గౌడ కులస్తులం సబండ వర్గాలను కలుపుకొని ఈ ఆలయ అభివృద్ధికి ముందుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. నుంచి మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ప్రతి సంవత్సరం వస్తారు. ఈ సంవత్సరం కూడా వస్తారు. ఇప్పుడు మే నెల ఇక్కడ పెద్ద జాతర ఉంటుంది, ఒక నెల రోజులు వాషింగాల పున్నామని. ప్రత్యేకంగా ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి భవిష్యత్తులో అన్ని వసతులు ఉండాలని మన ప్రభాకర్ గారు మంత్రివర్యులు ప్రయత్నం. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం